హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నానో నాకు గుర్తులేదు. ఒకసారి చూసుకుంటాను నేను. 1, 2, 3, 4, 5, 6 ట్రేడ్స్ తీసుకున్నాను. ఈ 6 ట్రేడ్స్‌లో టోటల్ 7 ట్రేడ్స్ తీసుకున్నాను నేను. 7 ట్రేడ్స్‌లో నాకు 2 ట్రేడ్స్ స్టాప్ లాస్ వచ్చాయి. 5 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్ అయ్యాయి. సో, స్టాప్ లాస్ అయిన ట్రేడ్స్ కూడా నేను అప్డేట్ చేస్తాను కాబట్టి, ఇవాళ నా ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి స్టాప్ లాస్. ఎలా స్టాప్ లాస్ అంటే ఇక్కడ మీరు చూడండి, 215-220 ఇన్ బిట్వీన్ లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఓకే. దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది, డ్రాస్టిక్ గా ఫాల్ అయింది. సో ఫాల్ అయిన తర్వాత 170 నుండి మార్కెట్ ఏం చేసింది అంటే 200 పైకి వెళ్ళిపోయింది. సో 200 పైకి వెళ్ళినప్పుడు 200 రూపీస్ ది నేను ట్రైలింగ్ చేశాను అన్నమాట. స్టాప్ లాస్ ది లో లెవెల్లో ట్రైలింగ్ చేశాను. సో 200 అనేది నాకు హిట్ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత టార్గెట్స్ హిట్ అయ్యాయి. బట్ యాక్చువల్ గా అయితే 200 నాది సిటీసీ హిట్ అయిపోయింది కాబట్టి నేను అక్కడ స్టాప్ లాస్ అనేది తీసుకున్నాను. 20 పాయింట్స్ అనేవి ఫస్ట్ ట్రేడ్ లో నాకు వచ్చిన స్టాప్ లాస్. సెకండ్ ట్రేడ్ లో మళ్ళీ నేను ట్రేడ్ తీసుకున్నాను. దాని లోపల వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 38 పాయింట్స్. థర్డ్ ట్రేడ్ అనేది ఏంటి అంటే ఇక్కడ నాకు 49 పాయింట్స్. అండ్ ఈ ట్రేడ్ అనేది పొజిషనల్. ఓకేనా అండి. అండ్ ఫిఫ్త్ ట్రేడ్ అనేది ఇక్కడ నాకు ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఇక్కడ కూడా నాకు 35 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయ్యాయి. దాని తర్వాత 47 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. దాని తర్వాత 35 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. యాక్చువల్ గా లాస్ట్ ట్రేడ్ చూసుకుంటే నేను ఎగ్జిట్ అయింది 459 కి. బట్ ఏంటి అంటే గ్రూప్ లో నేను ట్రైలింగ్ చేశాను కాబట్టి 35 పాయింట్స్ ఇక్కడ నేను అడ్మిట్ చేశాను. బట్ యాక్చువల్ గా నేను ప్రాఫిట్ బుకింగ్ చేసింది 459 కండి. అండ్ 2 ట్రేడ్లు లాస్ అయిందని చెప్పాను కదా, దాని లోపల ఒకటే ట్రేడ్ చూపించాను మీకు. బట్ ప్రీవియస్ ట్రేడ్ వచ్చేసి ఇది 76,800 సిఈ. ఈ ట్రేడ్ అనేది 235 లో తీసుకున్నాను. సేమ్ అది కూడా ఫాల్ అయ్యింది కాబట్టి 225 లో ట్రేడింగ్ పెట్టుకున్నాను. సో 225 లో నాకు ప్రాఫిట్ లాస్ అనేది వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి ఇవాళ వచ్చిన లాసెస్ టూ లాసెస్ కలిపేసి నాకు వచ్చిన లాస్ 30 పాయింట్స్. ఓకేనా అండి. అండ్ మిగతా దాంట్లో కంప్లీట్ గా అబౌవ్ 150 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది గెయిన్ అయింది. అండ్ ఇవాళ నా ప్రతి ట్రేడ్ చూసుకున్నా మీకు నా ప్రతి ట్రేడ్ లో కాల్ సైడే కనిపిస్తుంది. అది సెన్సెక్స్ అయినా కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ అయినా కానివ్వండి, నా ప్రతి ట్రేడ్ నేను కాల్ సైడే తీసుకున్నాను. ఇవాళ పుట్ సైడ్ నేను ఎక్కడ ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకు నేను ఇవాళ పుట్ సైడ్ ట్రేడ్ తీసుకోలేదు అంటే దానికి మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇవాళ ఫస్ట్ క్యాండిల్ చూడండి, అది నిఫ్టీ అయినా కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ అయినా కానివ్వండి, సెన్సెక్స్ అయినా కానివ్వండి, ఫస్ట్ క్యాండిల్ లోనే కంప్లీట్ పుట్ సైడ్ మూవ్మెంట్ అనేది క్యాప్చర్ చేసేసింది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మార్కెట్ ఏం చేసింది మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఫస్ట్ క్యాండిల్ లో ఎక్కడైనా విక్ ఉందా మనకు? విక్ లేదు. బేసికలీ మనకు ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ లో విక్ ఉండాలి. విక్ ఎందుకు ఉండాలి అంటే మీకు చూపిస్తాను నేను. విక్ ఉంటే మార్కెట్ లో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ కన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ ఫామ్ అయింది ఇవాళ. ఓకేనా, రెడ్ ఫామ్ అయింది. పైన విక్ ఉంది బట్ కింద విక్ లేదు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కింద విక్ మనకు యాజ్ ఎ బ్రేక్అవుట్, లేకపోతే ఆ బ్రేక్అవుట్ బ్రేక్ అవుతే ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ యాక్ట్ యాజ్ ఎ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది. దానికి ఒక జోన్ ఉండాలి, లేకపోతే మినిమం విక్ అయినా ఉండాలి. సో ఇక్కడ ఎక్కడ విక్ లేదు. అండ్ ఆ విక్ లేని కారణంగా మార్కెట్ లో ఎక్కడ రీటెస్ట్ ఇచ్చినా మనం ప్రాపర్ ట్రేడ్ అనేది ఇక్కడ చేయలేదు. అండ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ట్రేడ్స్ ఫస్ట్ హాఫ్ అయితే నేను ఎక్కడ బ్యాంక్ నిఫ్టీ తీసుకోలేదు. ఫస్ట్ హాఫ్ మీరు కంప్లీట్ గా చూడొచ్చు, సెన్సెక్స్ ట్రేడ్ చేశాను. సెకండ్ హాఫ్ లో నేను ఇక్కడ ఈ పాయింట్ దగ్గర బయింగ్ నో ఆర్డర్ బ్లాక్ దగ్గర నేను బయింగ్ ట్రేడ్స్ అనేవి తీసుకున్నాను. బట్ సెన్సెక్స్ ఫస్ట్ హాఫ్ కదా, సో సెన్సెక్స్ చెప్తాను నేను. ఓకే, ఇక్కడ మీరు చూడండి, సెన్సెక్స్ లో మనకు ఇక్కడ విక్ పాయింట్ అనేది ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ హాఫ్ లో ట్రేడ్ ఎందుకు చేయలేదు అంటే రీజన్ ఇప్పుడు చెప్పేసాను, అక్కడ విక్ లేదు. ఇక్కడ విక్ ఉంది. విక్ ఉన్న ఇక్కడ మార్కెట్ ఏం చేసింది అంటే ఇండిసిజన్ క్యాండిల్ ప్లస్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసింది. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసిన తర్వాత సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ విక్ అనేది బ్రేక్ చేయాలి మనకు. ఎక్కడ బ్రేక్ చేయలేదు, మళ్ళీ దాని లోపలనే వచ్చింది. వచ్చి బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చి ఇక్కడ మనకు రీటెస్ట్ ఇచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఇన్వాలిడ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ చేసింది. ఇన్వాలిడ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఏంటి అంటే మార్కెట్ లో సెల్లింగ్ తీసుకొని వెళ్తుంది.
సో ఇక్కడ సెల్లింగ్ అనేది మనకు జరిగింది. బట్ కొంచెం బయింగ్ వచ్చిన తర్వాత ఈ రీటెస్ట్ లో నేను సెన్సెక్స్ ట్రేడ్ అనేది తీసుకున్నాను. మళ్ళీ నేను వెయిట్ చేశాను. ఎందుకు వెయిట్ చేశాను అంటే ఈ ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ అనేది బ్రేక్అవుట్ కదా, అది బ్రేక్ చేస్తే అది బ్రేక్ డౌన్ అంటే ఒక డిమాండ్ అనేది సప్లై లాగా పనిచేస్తుంది. సో మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది, రీటెస్ట్ అనేది ఇవ్వలేదు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ పాయింట్స్ కి రీటెస్ట్ అనేది దొరకలేదు. అందుకే ఒక్కటే సైడ్ పర్ఫెక్ట్ గా పుట్ సైడ్ ట్రేడ్ దొరికినా నేను తీసుకోలేదు, ఎందుకంటే నాకు అక్కడ రీటెస్ట్ దొరకలేదు. అలా ఇవాళ కంప్లీట్ గా కాల్ సైడ్ లోనే బెస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇవాళ నేను చేశానండి. ఓకేనా? సో ఇవాళ అయితే మార్కెట్ చాలా సతాయించింది. ఎందుకు సతాయించింది అంటే ఫస్ట్ క్యాండిల్ అనేది చాలా హ్యూజ్ గా ఉంది కాబట్టి సెకండ్ హాఫ్ అనేది కంప్లీట్ సెల్లింగ్ బయింగ్, సెల్లింగ్ బయింగ్, సెల్లింగ్ బయింగ్, సెల్లింగ్ బయింగ్, ప్రతి ఒక్క లెవెల్ ని కవర్ చేసింది. ఇవాళ నాకు తెలిసి 2 డైరెక్షన్ లో కూర్చున్న వాళ్ళు 100% లాస్ చేశారు. నేను చెప్పగలను, ఇట్లా స్టాంప్ వేసి చెప్పగలను. కాల్ పుట్ చేసిన ప్రతి ఒక్కరి వాళ్ళు లాస్ లో ఉన్నారండి. సింగిల్ డైరెక్షన్ అంటే ఐదర్ కాల్ లో ఉన్నా, సింగిల్ డైరెక్షన్ ఐదర్ పుట్ లో ఉన్నా వాళ్ళు ఇవాళ బెనిఫిట్ లో ఉన్నారు. 2 సైడ్ ట్రేడ్ చేసిన వాళ్ళు 100% ఇవాళ లాస్ లోనే ఉన్నారు. ఇది నేను బండ్ల ఊది చెప్పగలను. సింగిల్ సైడ్ ఉన్న వాళ్ళు ఇవాళ లాస్ లోనే లేరు. ఐదర్ కాల్ సైడ్ అయినా కానివ్వండి, ఐదర్ పుట్ సైడ్ అయినా కానివ్వండి. ఓకేనా అండి? సో ఇలా ఇవాళ పర్ఫెక్ట్ ప్రాఫిట్ బుకింగ్ తో నేను నా ట్రేడ్స్ అనేవి క్లోజ్ చేశాను. ఇప్పుడు రేపటికి అనాలిసిస్ మనం చూసుకుంటే నాకు తెలిసినంత వరకు రేపు మార్కెట్ అనేది బాగుండదు, ఇది నేను అనుకుంటున్నాను. బట్ బయింగ్ అనేది కన్ఫర్మ్, రికవరీ అనేది కన్ఫర్మ్. సో మనం రేపటి మార్కెట్ లో కొంచెం సైలెంట్ గానే ఉండాలి. ఎందుకు సైలెంట్ గా ఉండాలి అంటే మార్కెట్ లో ప్రీవియస్ ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది ఫామ్ అయింది. ఓకే, దాని తర్వాత సెకండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఫామ్ అయ్యింది. ఈ 2 ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పైననే మల్టిపుల్ టైం మార్కెట్ కవరింగ్ అనేది చేసింది. ఇది నేను మీకు ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పాను. ఇవైతే వదిలేసింది బ్రేక్ డౌన్. ఇది వచ్చేసి బ్రేకర్ బ్లాక్. ఇవాళ మార్కెట్ కి తెలుసు, ఏం తెలుసు, ఇక్కడ నేను ఒక సింగిల్ క్యాండిల్ బ్రేకర్ బ్లాక్ దగ్గర నేను ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తే నన్ను దంచుకుంటారని తెలిసే ఇవాళ కంప్లీట్ గా సాలిడ్ క్యాండిలే క్లోజ్ చేసింది. సింగిల్ రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసిన డైరెక్షనల్ ట్రేడ్ దొరికేది మనకు. ఇవాళ డైరెక్షనల్ ట్రేడే లేదు, కంప్లీట్ గా చెప్పుకోవద్దు, ఇవాళ వేస్టే ఉండదు. ఓకే, సో మార్కెట్ ఏం చేయాలి అంటే రేపైనా కానివ్వండి, ఎల్లుండి అయినా కానివ్వండి, ఇవాళ ఇదైతే వదిలేసేయండి, ఇవాళ కవర్ చేసేసింది. ఇది తీసేద్దాము. పైన లెవెల్స్ ఇంపార్టెంట్ మనకు. ఓకే, పైన లెవెల్స్ ఇంపార్టెంట్. ఇవాళ అట్ ప్రెసెంట్ డే మార్కెట్ లో సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉండి బ్రేకర్ బ్లాక్ అనేది ఫామ్ అయింది. ఎందులో? నిఫ్టీలో. అండ్ ఈ నిఫ్టీలో సెల్లింగ్ బ్రేకర్ బ్లాక్ అనేది ఈ పాయింట్ దగ్గరైనా కానివ్వండి, ఈ పాయింట్ దగ్గరైనా కానివ్వండి, ఈ 2 పాయింట్స్ దగ్గర ఎక్కడైనా కానివ్వండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసిన, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసిన మనకు బయ్యింగ్ కన్ఫర్మేషన్ అనేది రేపు మార్కెట్ లో దొరుకుతుంది. ఇది క్లారిటీ. ఓకేనా? అలా కాకుండా ఇవాళటి లో బ్రేక్ చేస్తే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది దొరుకుతుంది. దాని తర్వాత ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయ్యి మళ్ళీ అదే డేలో లెవెల్ బ్రేక్ చేస్తే ఇక్కడ మనకు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఉంటది. సో రేపు ఇంపార్టెంట్ ఏంటి అంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుందా లేదా. అలా అవుతే డైరెక్ట్ పుట్ సైడ్ పొజిషన్ అనేది మనము తీసుకోవచ్చండి. ఓకేనా? ఇట్స్ మై కంప్లీట్ ప్రిడిక్షన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే బ్రేకర్ బ్లాక్ అనేది లేదు. ఓకే, ఇవాళ మార్కెట్ లో బయ్యింగ్ బ్రేకర్ బ్లాక్ ఫామ్ అయింది, కానీ ప్రెసెంట్ డేనే అది బ్రేక్ చేసేసింది. సో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఎందుకంటే బ్రేక్అవుట్ అనేది బ్రేక్ చేసింది కాబట్టి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్. అండ్ ఆర్ ఎల్స్ ఈ లెవెల్ రేపు ఎప్పుడైనా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసినా, రీటెస్ట్ చేసినా ఇమీడియట్ బయ్యింగ్ పొజిషన్ అనేది మనకు దొరుకుతుంది. అలా కాకుండా మనకు కింది లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి, డైరెక్ట్ గా మనకు బ్రేక్అవుట్ పాయింట్ మళ్ళీ బ్రేక్ చేస్తే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్. సో ఈ లెవెల్స్ 57,208, 57,018. అండ్ సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. బ్రేక్అవుట్ పాయింట్ అనేది బ్రేక్ అయితే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటది. దాని తర్వాత మనకు ఇక్కడ
ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది ఫామ్ అవుతుంది. సో రేపటికి ఈ లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్. అలా కాకుండా బయింగ్ వెళ్ళాలి అంటే ప్రెసెంట్ డే బ్రేకర్ బ్లాక్, సారీ ఇండిసిజన్ క్యాండిల్ ఉంది ఇక్కడ. సో బ్రేకర్ బ్లాక్ అనేది ఇక్కడ ఫార్మ్ కాదు. సో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది తీసుకోవాలి. డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్, బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ ఇస్తే డైరెక్ట్ బ్రేక్అవుట్ లాగా పనిచేస్తుంది. సో సెన్సెక్స్ లో ఇంపార్టెంట్ అయిన లెవెల్స్ వచ్చేసి 76,925, 76,687. బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ చూసుకుంటే మనకు 57,018, 57,208. అండ్ నిఫ్టీలో లెవెల్స్ చూసుకుంటే ఫర్ బ్రేక్అవుట్ 2 లెవెల్స్ ఉన్నాయి, 24,049, 24,022. బ్రేక్ డౌన్ లెవెల్స్ కి చూసుకుంటే 23,972. ఈ లెవెల్స్ అనేవి కంప్లీట్ గా ఫోకస్ తో ఉండే మనం ట్రేడ్ చేయాలండి. ఓకేనా? సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.